హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో రెండు ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ రెండు గ్రావిటేషన్ చాప్టర్ నుంచి అమ్మా. సో రెండు క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్కేప్ వెలాసిటీ. You see, this is about escape velocity. So getting an expression for escape velocity and getting an expression for orbital velocity. So these two are the short answer questions, very important questions we are going to see in today's topic, right? Okay. So question etla istaramma, what is orbital velocity and get an expression for the orbital velocity. Danni v naught tho chupichachu manam. We can show with v naught. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ విత్ వి నాట్. ఇక్కడ ఓ అనే సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే ఆర్బిటల్ వెలాసిటీ. వి అంటే వెలాసిటీ, ఈ సబ్స్క్రిప్ట్ చెప్పేది ఓ అంటే ఓ స్టాండ్స్ ఫర్ ఆర్బిట్ లేదా ఆర్బిటల్. కాబట్టి ఆర్బిటల్ వెలాసిటీ దానికి ఎక్స్ప్రెషన్ చూడాలి. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే, సో వాట్ ఈస్ యూ సీ ఇన్ దిస్ ఫిగర్, ఇది ఎర్త్ అమ్మా. ఎర్త్ మీద దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎర్త్కి అరౌండ్ ది ఎర్త్ దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్బిట్స్. యు నో ఆర్బిట్స్ ఇన్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫిజిక్స్. కాబట్టి the imaginary circular paths, the virtual circular paths around the Earth's surface. సో కాబట్టి జనరల్గా ఏ ఆర్బిట్స్లో అయితే శాటిలైట్స్ తిరుగుతుంటాయో వీ కాల్ దెమ్ యాజ్ కదా, వీ కాల్ దెమ్ యాజ్ ఆర్బిట్స్ ఆఫ్ ది ఎర్త్. అండ్ సో కాబట్టి ఇది శాటిలైట్ అనుకుంటే కొంతసేపు నో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ద శాటిలైట్, రైట్. ఒక శాటిలైట్ని ఆర్బిట్లో పంపించిన తర్వాత అదే ఆర్బిట్లో కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటే తప్పించి వీ డోంట్ గెట్ ది ఇన్ఫర్మేషన్. మన పర్పస్ ఏంటమ్మా శాటిలైట్స్ పంపించడం ఉద్దేశం, మనకి ఎప్పటికప్పుడు దాని నుంచి మనకి డేటా కావాలి. కాబట్టి ఈ కంటిన్యూస్గా శాటిలైట్స్ ఆర్బిట్స్లో తిరిగితే తప్పించి మనకి డేటా రాదు. సో వీఆర్ ఎంజాయింగ్ నవ్ డేస్ సో మెనీ ఛానల్స్ బికాస్ ఆఫ్ శాటిలైట్స్ ఓన్లీ. మీరు టీవీ తీసుకోండి, అదర్ యూ టేక్ యువర్ ఇంటర్నెట్ ఆర్ అదర్ డేటా. సో బికాస్ ఆఫ్ ఓన్లీ శాటిలైట్ యు ఆర్ గెటింగ్ ద డేటా యాజ్ వెల్ యాజ్ ఓకే అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఫైన్. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ గెటింగ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటల్ వెలాసిటీ కదా. ఓకే, పేర్లోనే ఉందమ్మా ఆర్బిటల్ వెలాసిటీ. మీరు ఒక శాటిలైట్ తీసుకుంటే శాటిలైట్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ న్యాచురల్ కదా. న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ మూన్, ఇది ఆర్టిఫిషియల్ శాటిలైట్, రైట్. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్ తీసుకుంటే దాని యొక్క మాస్ స్మాల్ ఎమ్ అనుకుందాం. సో ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో, అదొక సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటే దాని యొక్క వెలాసిటీ లీనియర్ వెలాసిటీ ట్యాంజెన్షియల్గా ఉంటుందని. సో ట్యాంజెన్షియల్గా వెలాసిటీ తీసుకోవచ్చు మనం, బికాస్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీనియర్ వెలాసిటీ. కాబట్టి లీనియర్ వెలాసిటీ ట్యాంజెన్షియల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్బిట్ ఆఫ్ ది శాటిలైట్ అని రాసింది. దిస్ ఈజ్ ఎర్త్స్ రేడియస్, దిస్ ఈజ్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఎంతమ్మా 6400 కిలోమీటర్, రైట్. సో కాబట్టి ఎర్త్ యొక్క సర్ఫేస్ మించి ఎక్స్, స్మాల్ ఎక్స్ లేదా స్మాల్ హెచ్ డిస్టెన్స్లో హైట్లో ఒక శాటిలైట్ తిరుగుతుంటే అది కంటిన్యూస్గా తిరగడానికి ఎంత వెలాసిటీ ఉంటే తిరుగుతుందో కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేకప్ లేదా సో వితౌట్ గెటింగ్ అట్రాక్టెడ్ అగైన్ బ్యాక్ టు ఎర్త్. సో ఒక ఆర్బిట్లో తిరగడానికి ఎంత మినిమం వెలాసిటీ మెయింటైన్ చేస్తే ఆర్బిట్లో తిరుగుతుందో దాన్నే మనం ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. సో కాబట్టి సింపుల్గా ఒకసారి ఆర్బిట్లోకి పంపించిన తర్వాత ఎంత వెలాసిటీ మెయింటైన్ చేస్తే అది ఆర్బిట్లో తిరగగలదు. సార్ మరి వెలాసిటీ లేకపోతే ఏమవుతుంది? బికాజ్ ఎర్త్ హ్యాస్ గాట్ సెంట్రిపెటల్ ఫోర్స్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. సో ఆబ్వియస్లీ అగైన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ది శాటిలైట్ టు గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్, టు కమ్ డౌన్ బ్యాక్ టు ది ఎర్త్. కాబట్టి మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏం జరగాలమ్మా, ఈ శాటిలైట్ కంటిన్యూస్గా ఈ ఆర్బిట్లో తిరగాలి. కాబట్టి ఎంత మినిమం వెలాసిటీతో కనుక మనం ఎంత వెలాసిటీతో తిరిగితే, సో ఎంత వెలాసిటీతో శాటిలైట్ తిరుగుతుంటే అది అదే కంటిన్యూస్గా ఆర్బిట్లో ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. పేర్లోనే ఉంది ఆర్బిటల్ వెలాసిటీ. సో ఇట్ ఈస్ అ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ది శాటిలైట్ టు కంటిన్యూ. ఇట్ ఈస్ అ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ శాటిలైట్, ఎన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్స్ ఆర్బిట్. ఓకే, ఇది ఎర్త్ అనుకుంటే ఇది ఎర్త్ యొక్క సనన అబౌట్ అరౌండ్ ది ఎర్త్ దిస్ ఈజ్ ద సర్క్యులర్ ఆర్బిట్, రైట్. ఓకే, సో వాట్ ఎవర్ మే బి ది ఆర్బిట్ యూ టేక్ దట్ ఈజ్ ఆర్బిట్, రైట్. సో కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎక్స్ప్రెషన్. దీనికి సింపుల్గా రెండు స్టెప్స్లో మీరు కంప్లీట్ చేయొచ్చమ్మా. ఇది మీకు ఆర్బిటల్ వెలాసిటీ కావాలి. సో కాబట్టి ఏముంటుంది,
ఫోర్స్ ఇక్కడ ఫోర్స్ బేసిక్గా ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ చేయబడుతుంది అని మీరు చూస్తే మనకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ బేస్ చేసుకుని ఎర్త్ యొక్క మాస్ని కొంతసేపు ఐఎమ్ టేకింగ్ ద మాస్ ఆఫ్ ది అర్త్. సో దీని ఎక్స్ప్రెషన్కి లెట్ ద మాస్ ఆఫ్ ది అర్త్ బి క్యాపిటల్ ఎం. లెట్ ది మాస్ ఆఫ్ ది ఎర్త్ బి క్యాపిటల్ ఎం. మరి మాస్ ఆఫ్ ది శాటిలైట్ ఆల్రెడీ చూసాం కాబట్టి లెట్ ది మాస్ ఆఫ్ ది శాటిలైట్ బి స్మాల్ ఎం. అప్పుడు ఆబ్వియస్లీ నేను ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ యూ సీ నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎక్స్ హెచ్ఎం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ స్మాల్ ఎక్స్ లేదా అండ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది యూ సీ హియర్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ ఈస్ స్మాల్ ఎక్స్. ఇఫ్ యూ కన్సిడర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ ఈస్ ఆర్ ప్లస్ ఎక్స్ కదా, రైట్. సో కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రమ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ వీ నో దాట్. సో దేర్ ఫోర్స్ దట్ ఈస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దట్ ఈస్ gravitational force of attraction from Newton's law of gravitation, force of attraction from Newton's law of gravitation, right? From Newton's law. What Newton's law talks about? So between two masses, say for example capital M, that is mass of the earth, and a small m, a satellite, fine. So what is the force of attraction? Normally force of attraction is given by gmm by r square, isn't it? Gmm by r square. Here I am going to write small r rather than capital R. See, you see here I am going to write small r rather than capital R. Fine. So I am going to write small r rather than capital R. What is small r? Small r is the distance from the center of the earth to that of the satellite. ఫైన్. సో కాబట్టి మన న్యూటన్స్ గ్రావిటేషన్ లా మా థీరం ప్రకారం ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ యూనివర్సల్ ఆబ్జెక్ట్స్ మనకు తెలుసు. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది? యూ టేక్ ఎనీ టూ యూనివర్సల్ ఆబ్జెక్ట్స్, మీ ఇష్టం. నాట్ ఓన్లీ ఏ big object like earth and a small object like apple. So Newton's law of gravitation, it acts between any two universal objects. కాబట్టి ఒకటేమో ఎర్త్ తీసుకున్నామా క్యాపిటల్ ఎం మాస్తో, ఇంకోటేమో శాటిలైట్ తీసుకున్నా స్మాల్ ఎం మాస్తో. సో వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకుంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ ఎక్స్ ఆఫ్ కోర్స్. సో ఎనీవే జిఎంఎం బై ఆర్ స్క్వేర్. ఈ ఫోర్స్ని దేనికి బ్యాలెన్స్ చేస్తే ఆర్బిట్లో శాటిలైట్ తిరుగుతుంటుంది. ఎందుకంటే ఈ ఫోర్స్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సే, అండ్ దిస్ శాటిలైట్ హ్యాస్ గాట్ అన్ అట్రాక్షన్. సో దిస్ ఫోర్ యూ సీ అగైన్, if you draw, this is your orbit of the earth, and of course here lies the surface of the earth. So therefore here lies the satellite, దాని మాస్ ఎంత m అనుకున్నాం కాబట్టి అమ్మ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో యూ జస్ట్ సీ ఇది, దిస్ ఈజ్ ద హైట్, ఫైన్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్. ఇక్కడ నుంచి హెచ్ అనుకోండి కొంతసేపు, హైట్ ఆఫ్ ది శాటిలైట్, ఈ హెచ్ఏ ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. సో కాబట్టి ఎలా తీసుకున్నా whatever the case may be, so therefore satellite has got a force of attraction that is gm with magnitude gmm by r square. So దీన్ని నా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆర్బిటల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ కావాలి. ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏమనుకున్నాం? ద వెలాసిటీ దట్ మస్ట్ బి మెయింటైన్డ్ బై శాటిలైట్ ఇన్ ఆర్డర్ టు రివాల్వ్ రౌండ్ ది ఎర్త్. ఓకే. సో కాబట్టి దీన్ని దేనికి ఈక్వేట్ చేయాల్సి వస్తుంది సార్ అంటే, ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అ ఫోర్స్ అగైన్ ఫ్రమ్ ద సెంటర్ విచ్ ఈజ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఫ్రమ్ ది ఎర్త్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో దేర్ ఫోర్ వెన్ యూ ఈక్వేట్ దిస్ ఫోర్స్ టు ది సెంట్రిపెటల్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఎఫ్సి, you know centripetal force is given by the expression mv square by r for any object you see. So centripetal force is given by the expression mv square by r, fine. కాబట్టి ఈ mv square by r, m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది శాటిలైట్, v is the linear velocity, so velocity of the satellite in the orbit, and r is the distance between earth and satellite. So కాబట్టి this is our expression 1 and this is our expression 2. సో ఈ two mutual forces acting in different directions, right? So kabatti whereas centripetal force will be acting towards the center of the earth, and let us say this is the force of attraction, right, that satellite receives from the earth. Kabatti so f, let us say f is acting towards the satellite and this fc is acting towards the center of the earth.
నౌ బై ఈక్వేటింగ్ దీస్ టూ, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే తప్పించి మనకి ఇదే దాంట్లో ఈ ఆర్బిట్లో అలా కంటిన్యూస్గా శాటిలైట్ తిరగాలి అంటే, సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి, సింపుల్గా ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే సో అది ఆబ్జెక్ట్ ఆ శాటిలైట్ అనేది శాటిలైట్ అనేది ఇటువైపు ఇట్ విల్ నాట్ కమ్ టువర్డ్స్ ది ఎర్త్ నార్ ఇట్ విల్ గో అవే ఫ్రమ్ ది ఎర్త్, రైట్. కాబట్టి ఎనీవే, so these are the two forces, one is gravitational force and centripetal force. So కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చునా, I am just going to write because we are going to get an expression for this one orbital velocity. I keep it as mv naught square. ఫైన్. ఎంత వెలాసిటీ మెయింటైన్ చేస్తే ఈ రెండు ఈక్వేట్ ఐ మీన్ శాటిలైట్ విల్ బీ ఇన్ ది ఎర్త్స్ ఆర్బిట్ అంటే, సో ఈక్వేటింగ్ ఫర్ ఆర్బిటల్ వెలాసిటీ so this force of gravitation 1 is equal to 2, so that is force due to gravitation must be equal to that is centripetal force. So therefore I am going to get, as you see here, I am going to get 1 is equal to 2 and yeah. Now so therefore 1 is equal to 2 gives gmm by r square, gmm by small r square is equal to mv naught square by r. మనకు కావాల్సింది ఏంటమ్మా, ఈ v naught. సో వీ నీడ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ v naught, ఆర్బిటల్ వెలాసిటీ. ఎంత వెలాసిటీతో తిరిగితే అది ఆర్బిట్లో కంటిన్యూ అవుతుంది. సో v naught ఈజ్ ఎ వెలాసిటీ నీడ్స్ టు బి మెయింటైన్డ్ బై ద శాటిలైట్ టు రివాల్వ్ కంటిన్యూస్లీ అరౌండ్ ది ఎర్త్స్ ఆర్బిట్, రైట్, ఇన్ ద ఎర్త్స్ ఆర్బిట్. సో కాబట్టి mv naught square by r అంటే అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా, r square you can cancel 1r and what you are going to get, as you see, m and m also get cancelled. సో మీరు జాగ్రత్తగా చూస్తే v naught square వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, we got v naught square as gm by r, as simple as that. సో v naught square వాల్యూ gm by r వచ్చింది కదా, రైట్. Now let us just continue. gm by r, but r we know this is r is the distance from the center of the earth to satellite, so you can take it as gm by r plus h or r plus x, no problem. You can take either r plus x or r plus h, whatever it may be. So where h is it is a distance from the surface of the earth to that satellite, right. కాబట్టి r plus h లేదా r వేసుకుంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే the height when compared to this height from the surface of the earth, ఏది ఈ శాటిలైట్ ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్న హైట్ని కన్సిడర్ చేస్తే ఆ హైట్ ఎర్త్ యొక్క రేడియస్తో కంపేర్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ లెస్, ఫైన్. సో కాబట్టి r plus h can be approximated as r only because h is very very less when compared to, since height from the surface of the earth is very very small when compared to the radius of the earth. So you are going to get gm by r rather, gm by r. ఎందుకండి, సో హెచ్ని ఇగ్నోర్ చేయొచ్చు, r plus h can be approximated as r only, ఫైన్. సో కాబట్టి మనకి ఏమొచ్చిందన్న v naught square is equal to root gm by r, v naught square is equal to root gm by r. సో కాబట్టి సో v naught యొక్క ఎక్స్ప్రెషన్ in terms of gravitational constant, mass of the earth and of course r, the radius of the earth. So ఇంతవరకు తీసుకుంటే either you can stop here, v naught is equal to square root of gm by r, లేదా because we have a relation, as you see we have a relation between small g, that is acceleration due to gravity, and the gravitational constant as small g is equal to gm by r square. ఎక్కడైతే gm కనబడుతుందో the product g into m, ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మీరు జిఆర్ స్క్వేర్ రాయొచ్చమ్మా. సో జిఎం కనబడిన చోట క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం కనబడిన చోట మీరు జిఆర్ స్క్వేర్ రాస్తే సో ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్ బై ఆర్ అండ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ సింపుల్ యాజ్ జీ ఇంటూ ఆర్, అంతే సింపుల్. ఒకటే ఒక స్టెప్తో వీ కెన్ గెట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటల్ వెలాసిటీ. ఏంటి ఆర్బిటల్ వెలాసిటీ అంటే, సో ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ లైక్ శాటిలైట్ in the orbit of the earth, so it is a minimum velocity to be maintained in order to have revolution continuously around the earth's surface or earth's orbit, right. సో ఆర్బిట్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలి అంటే ఒక శాటిలైట్ ఎంత వెలాసిటీ మెయింటైన్ చేస్తే కంటిన్యూస్గా తిరుగుతుందో దట్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ, ఫైన్. కాబట్టి ఈవెన్ ఫర్ ద న్యాచురల్ శాటిలైట్ వి నో ద వెలాసిటీ ఆఫ్ ద మూన్, velocity of the moon, because moon is a natural satellite. Moon actually takes
to complete, Nana, you know what is the velocity? Moon takes 27, actually 27 approximate days or 27 odd days to have one complete revolution around the Earth. Right? So moon speed చూసుకుంటే even it is greater than the sun of sea, it is greater than the velocity of sun. Whereas sun takes, okay, to have a complete revolution, sun takes 12 months, right? Anyway, this is how we can calculate velocity. Orbital velocity is equal to square root of g into r. G అంటే ఏంటమ్మా? Acceleration due to gravity. ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకి ఏమొచ్చింది? యాజ్ యు సీ, ఎక్కడైతే జిఎం కనబడుతుందో అక్కడ ఏం రాశా నేను? సో వేర్ ఎవర్ జిఎం ఈజ్ దేర్, ఐఎమ్ రైటింగ్ స్మాల్ జీ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ జిఆర్ స్మాల్ జీ ఇంటూ క్యాపిటల్ ఆర్ బికమ్స్ orbital velocity. So it is with this velocity, if the satellite moves, it continuously rotates around the surface of the earth, right? So this is about orbital velocity. I think you got it easily, right? Next one, yeah, related question number same from the same chapter, gravitation. It is all about escape velocity. Mere students, actually, when you have classes and people who are sitting in the last benches, okay, so during evening, so because once you get bored, obviously మీరు ఏం చేద్దాం ట్రై చేస్తారమ్మా? You want to go out of the class. If the sir turns back to this one blackboard, you want to go away, right? So లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళు ఎలా అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఇక్కడ కూడా అలాంటి క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్. యాజ్ యు సీ, దిస్ ఈజ్ అబౌట్ ఎస్కేపింగ్. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ని ఎర్త్ నుంచి సో గ్రాడ్యువల్గా ఒక శాటిలైట్ని ఆర్బిట్లో పంపించడానికి, అంటే ఎర్త్ యొక్క గ్రావిటీ నుంచి పర్మనెంట్గా ఎర్త్ యొక్క గ్రావిటీ నుంచి పర్మనెంట్గా రిమూవ్ చేసి దాన్ని ఒక ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఎంత మినిమం వెలాసిటీ అయితే కావాలో ఆ వెలాసిటీని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఒకసారి చూడండి, గ్రాడ్యువల్గా శాటిలైట్ని ఒక్కసారి తీసుకెళ్దాం, రాకెట్ స్టేజెస్ బై స్టేజెస్ తీసుకెళ్తుంది. సో యాజ్ ఇట్ మెన్షన్, మీకు కనబడుతుందో లేదో, the object falls back in earth following a parabolic, you see here. Now, whether it is from the earth surface or from the other surface to see, from the that is from the celestial point to the earth surface, oka parabolic path తీసుకుని, as you see here, recently even ISRO has sent some satellite, right, onto earth's moon's orbit కదా, మూన్ మీద పంపించారు. కాబట్టి ఎలా జరుగుతుంది అంటే గ్రాడ్యువల్గా ఒక parabolic path తీసుకుని they will be entering into the earth's orbit, right? కాబట్టి ఇది ఒక శాటిలైట్ అమ్మ, గ్రాడ్యువల్గా ఎర్త్, యు సీ హియర్. సో యాజ్ యు సీ ద డైరెక్షన్, now this red color, as see, this is the now what is the direction of this? గ్రాడ్యువల్గా ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి it goes to the surface of the orbit, right? సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ మినిమం వెలాసిటీ that must be given to a satellite. Okay, that is a minimum velocity that must be given to an object like satellite to permanently avoid, that is to be free from the earth's gravitational pull. అంటే ఎర్త్ యొక్క గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పర్మనెంట్గా తప్పించుకుని సో ఆర్బిట్లోకి వెళ్ళాలంటే ఎంత మినిమం వెలాసిటీ అయితే కావాలో దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం అమ్మా. వీ కాల్ ఇట్ యాజ్ ఎస్కేప్ వెలాసిటీ. ఫైన్. దానికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే సిమిలర్ లైన్స్లో వీఆర్ గోయింగ్ టు సీ దట్ ఎక్స్ప్రెషన్. ఫైన్. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఒకటి, మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ జరిగేది ఏంటి? ఇక్కడ జరిగేది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, అది దట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకని? మనం వాట్ వీఆర్ సీయింగ్ నౌ, ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేపింగ్ అంటే దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. దేని నుంచి తప్పించుకుని వెళ్ళాలి? ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ నుంచి తప్పించుకుని దేంట్లోకి వెళ్ళాలి? ఆర్బిట్లోకి వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి మనం ఎంత మినిమం వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే అది ఎర్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఆర్బిట్లోకి వెళ్ళిపోతుందో దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. సార్ అయితే దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ఎక్స్ప్రెషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందంటే, మీరు ఇక్కడ జరుగుతుంది ఏంటో చూస్తే, ఇక్కడ ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద దానికి ఉండేది పొటెన్షియల్ ఎనర్జీ, అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. గ్రాడ్యువల్గా అది ఎలా మారుతుందమ్మా? కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అది ఎస్కేప్ అవుతుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కైనెటిక్ ఎనర్జీ కింద మారుతుంది. కాబట్టి యూ నీడ్ టు టేక్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేట్, అంతే. సో కాబట్టి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి సార్ అని అడిగితే GM స్మాల్ m డివైడెడ్ బై R. ఏంటి? ఎర్త్ యొక్క మాస్ ఏమో క్యాపిటల్ M kg,
ఆబ్జెక్ట్ శాటిలైట్ లాంటి ఆబ్జెక్ట్ యొక్క మాస్ స్మాల్ m kg, r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ దట్ ఈస్ 6400 కిలోమీటర్ అండ్ g ఈజ్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ gmm/rను దేనికి ఈక్వేట్ చేయాల్సి వస్తుంది? మనకు కావాల్సింది ఏంటి? ఎస్కేప్ వెలాసిటీ. సో నేనేం చెప్పాను, ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దానికి ఉన్న ఎనర్జీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? gmm/r. ఇది గ్రాడ్యువల్గా ఎలా కన్వర్ట్ అవుతుంది ఎస్కేప్ పోతున్నప్పుడు? ఇది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మీకు తెలుసు, 12mv² అని. కాబట్టి ఇక్కడ mv బదులు ఏమంటానంటే v² అంటామ్మా. ఎందుకని? అది ఎస్కేప్ వెలాసిటీ కాబట్టి సబ్స్క్రిప్ట్ ఈ ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ. కాబట్టి gmm/rని కనుక మీరు 12mv² ఈక్వేట్ చేస్తే అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎక్స్ప్రెషన్ యూ సీ సేమ్ సిమిలర్ లైన్స్ యూ కెన్ క్యాన్సిల్ m and therefore you are getting equation for v² as 2gm/r. v² is equal to 2gm/r. Fine. So velocity, what is this velocity? Escape velocity square is equal to 2gm/r. మరి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చేశాను నాన్న, ఎక్కడైతే జిఎం ప్రొడక్ట్ కనబడుతుందో గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఇంటూ మాస్ ఆఫ్ ది అర్త్. సో మనకి రిలేషన్ తెలుసు, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి ఉన్న రిలేషన్. సో దేర్ ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు gm/r². ఇది మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఎక్స్ప్రెషన్ అమ్మా. సో యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ gm/r². g ఈజ్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఫైన్. m ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు gm/r²లో ఇందాక చేసినట్టు ఎక్కడైతే gm కనబడుతుందో అక్కడ మనం దాని బదులు ఏం రాయొచ్చమ్మా? gr² రాయొచ్చు. సో కాబట్టి gm కనబడిన చోట gr² రాస్తే సో gr²/r. కాబట్టి r ఒకసారి క్యాన్సిల్ అయితే యు ఆర్ గెటింగ్ 2gr. కాబట్టి v² ఈజ్ ఈక్వల్ టు 2gr ఆర్ సింప్లీ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2gr. Escape velocity is equal to √2gr. So this is the expression for escape velocity in terms of radius of the earth, gravitational c. It is earth's acceleration due to gravity. So escape velocity v subscript e is equal to √2gr. ఇందాక చూసిన ఆర్బిటల్ వెలాసిటీ సింప్లీ √gr. What is this? It is √gr. కాబట్టి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే you are easily going to get 8 marks. That is 4 and this is 4. Okay, but రెండు SAQs amma, right? I think this video will definitely help you in your coming exams. I hope you do well in your forthcoming exams. Good luck. Next video lo maro danto kaluddam. Till then, bye.